పెద్దపల్లి పట్టణంలో గత 10 రోజుల క్రితం జరిగిన ఒక అమానవీయమైన అమానుష కిరాతక సంఘటన, దానికి నిరసనగా ఈరోజు పెద్దపల్లిలో బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష, తర్వాత బీఆర్ఎస్ నాయకులు, పుర ప్రజలు అందరూ కలిసి ఆ చిన్నారి సంఘీభావంగా ఈరోజు క్యాండిల్ లైట్ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి నేను ఇక్కడికి రావడం జరిగింది. చాలా బాధగా ఉంది. ఇలా ఒక అభం శుభం ఎరగని ఒక 6 సంవత్సరాల చిన్నారిని నిద్రిస్తుంటే దుండగులు ఎత్తుకొని పోయి కిడ్నాప్ చేసి కిరాతకంగా అమ్మాయిని అత్యాచారం చేసి చంపడం జరిగింది. నిజంగా ఒక నాగరిక సమాజంలో బతుకుతున్నామా లేకపోతే ఆటవిక సమాజంలో బతుకుతున్నామా అనే అనుమానం వస్తుంది. నిజానికి ఆటవిక సమాజంలో కూడా ఇంత దారుణాలు ఉండవు, కానీ అత్యంత కిరాతకంగా ఈరోజు ఆ అమ్మాయిని ప్రాణాలు తీయడం జరిగింది. ఇక బాధాకరమైన విషయం ఏంటంటే దీని మీద హోంమంత్రి, ముఖ్యమంత్రి కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా ఉండడం. మరి రాష్ట్రానికి హోంమంత్రి లేకపోతే ఏం జరుగుతుంది అనేది మనం మన కళ్ళతోనే చూస్తున్నాం. మరి పోలీసులు ఎక్కడ పోయింది? అలా బాధితురాలి ఆ చిన్నారి తండ్రి చెప్తూనే ఉన్నాడు, పోలీసులు ఆగమేఘాల మీద వచ్చి మీ దగ్గర ఏమన్నా టార్చ్ లైట్ ఉన్నదా, మీ దగ్గర ఏమన్నా కరెంటు బల్బ్ ఉన్నదా, మా దగ్గర ఏమి లేవు, మీ దగ్గర ఏమన్నా ఉంటే అని చెప్పేసి టార్చ్ లైటు బాధితులను అడుగుతున్నారు. అమ్మాయి కనిపించడం లేదన్న బాధతో వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ దగ్గర టార్చ్ లైట్ ఉందా అని పోలీసులు అడిగిందంటే మీరు అర్థం చేసుకోండి పోలీస్ వ్యవస్థ ఎంత బలహీనమైన స్థితిలో ఉన్నది. మరి కేసీఆర్ గారి పాలన ఇట్లా జరిగిందా అనేది ఇక్కడ కేసీఆర్ గారి పాలనలో మరి తెలంగాణలో పోలీస్ వ్యవస్థను అత్యంత అద్భుతమైన, దేశంలోనే అత్యంత అద్భుతమైన పోలీస్ వ్యవస్థగా తీర్చిదిద్దింది. దాదాపు 1000 కోట్లు పెట్టి పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి పోలీసులకు అత్యాధునిక టెక్నాలజీ ఇచ్చి దాదాపుగా 6000 పోలీసు పెట్రోల్ వాహనాలు, మామూలు వాహనాలు కాదు, ఇన్నోవా క్రిస్టాలు మరి పోలీసులకు ఇచ్చిన గొప్ప మరి సీఎం కేసీఆర్ గారు అన్నాడు. అదే కాకుండా పోలీసులకు సిబ్బంది తక్కువ ఉందని దాదాపుగా 45,000 మంది పోలీసు కానిస్టేబుల్ని రిక్రూట్ చేసిండు కేసీఆర్ గారు. మరి ఇంతమంది ఉండి కూడా ఈరోజు ఆ చిన్నారి ప్రాణాలను రక్షించలేకపోయారు పోలీసులు అంటే మరి ఎక్కడుంది? ఇలా రైస్ మిల్లలో 100 రైస్ మిల్లు ఉన్నాయి. మిర్యాలగూడ తర్వాత పెద్ద ఎత్తున రైస్ మిల్స్ ఉన్న ప్రాంతం సుల్తానాబాద్. మరి రైస్ మిల్లలో రకరకాల రాష్ట్రాల నుంచి ఎంతోమంది కార్మికులు వస్తున్నారు. వాడు మంచోడా తెలియదు, చెడ్డోడా తెలియదు, వాళ్ళ మీద ఎవరు నిఘా చేస్తున్నారో తెలియదు. కనీసం రైస్ మిల్లుకి ఒక సెక్యూరిటీ గార్డు కూడా లేడు. పొట్ట చేత పట్టుకొని అలా మా దయగాం నుంచి వీళ్ళందరూ వచ్చారు. వస్తే ఈ దయగాం నుంచి వచ్చిన వాళ్ళకు రకరకాల ప్రాంతాల నుంచి కుటుంబాలతో జీవిస్తున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఏంది, వాళ్ళని ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరికి రక్షణ కల్పించాలన్న కనీసమైన జ్ఞానం రైస్ మిల్ ఓనర్కి ఉండాలి కదా.